ఈ పిల్లాడు తన తండ్రి ఆజ్ఞ మేరకు అతిథికి భోజనం పెట్టిన తరువాతే ఇతడు భోజనం చేసేవాడు. ఒకరోజు ఈ పిల్లాడి తల్లి ఇతనికి ప్రసాదం ఇచ్చి గుడిలోని దేవుడికి పెట్టి తీసుకురమ్మంటుంది. తల్లి మాట ప్రకారం ఈ కుర్రాడి గుడికి వస్తాడు. దేవుడి ముందుకు వచ్చి ఈ ప్రసాదం తినమని పిలుస్తాడు. కాని ఎంతసేపు పిలిచినా సరే దేవుడు రాడు. అందుకని ఈ పిల్లాడు ఎంతగానో బాధపడతాడు. నువ్వు వచ్చి ప్రసాదం తినకపోతే నీ ముందే నేను చచ్చిపోతాను అని చెప్పి దేవుడి ముందు తలబాదుకుంటూ ఉంటాడు. ఇంతలో ఈ కుర్రాడి ముందు మహాశివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఈ పిల్లాడు తాను తెచ్చిన ప్రసాదాన్ని దేవుడికి ఇస్తాడు. దేవుడు ఈ పిల్లాడు తెచ్చిన ప్రసాదాన్ని తింటాడు. ఆ తరువాత ఈ పిల్లాడు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు. తిరిగి ఇంటికి వచ్చి ఆ ప్రసాదం గిన్నెను తన తల్లికి ఇస్తాడు. అయితే ఈమె ఖాళీ గిన్నె చూసి ఇందులోని ప్రసాదం ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు ఈ కుర్రాడు దేవుడికి పెట్టేశాను అని చెప్తాడు. దీంతో ఇతని తల్లి ప్రసాదం మొత్తం నువ్వే తినేసి దేవుడు తిన్నాడని అబద్ధం చెప్తున్నావా అని అంటుంది. ఇంతలో పక్కనే ఉన్న ఒక సాధువు ఆ గిన్నె తీసుకుని చూడగా అందులో అక్కడ జరిగిన దృశ్యమంతా ఈ సాధువుకు తెలుస్తుంది. అప్పుడు సాధువు, సాక్షాత్తు మహాదేవుడికే నువ్వు ప్రసాదం పెట్టావు అని అంటూ ఈ పిల్లాడి కాలు